టాలీవుడ్ లో అలనాటి చిత్రాల నుంచి నేటి వరకు చాలా హిట్ పేర్స్ ఉన్నాయి. వాటిలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒకటి. గతంలో వీళ్ళు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి చిత్రాలు చేశారు. అయితే టాక్సీవాలా, శ్యామ్ సింగ్ రాయ్ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యయాన్ విజయ్ దేవరకొండతో కొత్త సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. VD14 పేరుతో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక కీలక పాత్రలు నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకువెళ్తోంది. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్షే కథానాయికగా నటించింది. సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. విజయ్ యాక్షన్, అనిరుద్ మ్యూజిక్, మూవీ సెటప్ ఇవన్నీ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో చాలా ఏళ్ల తర్వాత కొండన్నకు హిట్ పడిందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక ఈ మూవీని చూడాలన్న ఆతృతతో నేషనల్ క్రష్ రష్మిక ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. ఈ మూవీని చూడాలన్న కోరికతో రష్మిక హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్కు వెళ్ళింది. అయితే థియేటర్ సిబ్బంది ఆమె నిర్ణయాన్ని సున్నితంగా తిరస్కరించారు. రష్మిక వచ్చిందని తెలిస్తే ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం కష్టమన్నారు. అయినా విజయ్ దేవరకొండ మీద ఇష్టంతో, సినిమా చూడాలన్న కోరికతో భ్రమరాంబ థియేటర్కు మారువేషంలో వెళ్లి సినిమా చూసిందట. ఈ విషయాన్ని కింగ్డమ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఇటీవల తెలిపారు. ఇక మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా రష్మిక చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నాకు తెలుసు ఈ సినిమా నీకు, నిన్ను ప్రేమించే వారికి ఎంత ముఖ్యమైందో అని. ఒక మంచి హిట్ కోసం ఎంతగా ఎదురు చూసావో నిన్ను అభిమానించే వారికి కూడా తెలుసు. మనం కొట్టినం అంటూ రష్మిక విష్ చేసింది. అయితే ఈ ట్వీట్ కు విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చాడు. మనం కొట్టినం అంటూ ఓ హాట్ సింబల్ యాడ్ చేశాడు. దీంతో కొండన్న రష్మిక ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.